హలో అందరికీ ఈరోజు మా చిన్న వదిన రియల్ గోల్డ్ జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. అవేంటంటే కాసుల పేరు, ఇంకోటి లాంగ్ నల్ల పూసల దండ, ఒకటి నెక్లెస్, ఇంకా జుంకా సెట్స్. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కటి ఎంత గ్రామ్స్ పడింది, అప్పుడు ఎంత రేటు, ఇప్పుడు ఎంత రేటు అన్నీ కంపేర్ చేసుకుంటా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి. దీనికన్నా ముందు పెట్టిన వీడియో మా పెద్ద వదిన జ్యువెలరీ, అది కూడా బాగా మంది చూసారు కాబట్టి మళ్ళీ ఇదాన్ని కూడా పెట్టాలనుకున్నాను. ఈ జ్యువెలరీ మొత్తం మా వదిన పెళ్ళిలో చేయించుకున్న జ్యువెలరీ. ఇది 2022 ఆ టైంలో బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ. అందుకే అప్పటి రేట్ ఎంతో ఇప్పటి రేట్ ఎంతో కంపేర్ చేసుకుంటా ఇవి ఎలా వాడినాము, రఫ్ అండ్ టఫ్గా వాడినామా లేదంటే లైట్ వెయిట్గా ఉన్నాయా అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీలలో రెడీమేడ్గా తీసుకున్నవి కాదు. అన్నీ ఒకటి షాప్లో ఒకటే మాకు తెలిసిన దగ్గర చేయించుకున్నవి. ఫస్ట్ అందుకే ఈ డబ్బాలు కూడా ఒకటే మోడల్గా ఉన్నాయి. ఫస్ట్ ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది లక్ష్మీ బిళ్ళలది కాసుల పేరు. ఇది లాంగ్ నల్ల పూసల దండ. ఇంకొకటి ఏందో నెక్లెస్ ప్లస్ ఇవి జుంకాసు. ఫస్ట్ ఇప్పుడు ఈ లక్ష్మీదేవి కాసుల పేరు గురించి మాట్లాడదాం. ఇవన్నీ ఇది లాంగ్, ఇవన్నీ లక్ష్మీదేవి బిళ్ళలతో మెడ వరకు ఉంటుంది, చిన్న ఉక్కు పైన. రెడ్ అండ్ గ్రీన్ చిన్న చిన్న స్టోన్స్. ఇక మిగతా కింద అంతా యాజ్ ఇట్ ఈస్ అన్ని లక్ష్మీదేవి బిళ్ళలదే. ఇది 5.5 గ్రామ్స్ అయినా కానీ వేసుకుంటే చాలా నిండుగా కొంచెం వెడల్పుగా అనిపిస్తుంటుంది ఇది. ఇవన్నీ మా వదిన పెళ్ళిలో చేయించుకుంది అని చెప్పాను కదా, అది 2022లో. ఆ టైంలో గోల్డ్ రేట్ ఎంత ఉందంటే 50 నుంచి 54 మధ్యలో, అట్లా పెరుగుతూ తగ్గుతూ 50 అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. ఇది 5 తులాలు కాబట్టి 1 తులంకు 50,000 వేసుకున్న 2,50,000. అట్లయితే మేకింగ్ ఛార్జ్, జిఎస్టీ అన్నీ కలుపుకొని 2,80,000 వరకు కంప్లీట్ అయిపోయింది. అదే ఇప్పటి రేట్లలో వేసుకుంటే 1,50,000 1 తులానికే ఉంది కాబట్టి దగ్గర దగ్గర 7.5 లక్షలు 8 లక్షల వరకు కూడా అవుతాయి మేకింగ్ ఛార్జెస్, ఇంకా కొంచెం గ్రాములు ఎక్కువ పెరిగిన. 4 సంవత్సరాలలోనే దీని రేటు డబుల్కి త్రిబుల్ అయిపోయింది అట్లా. ఇది లైట్ వెయిట్ ఏం కాదు, చేసిన కాడికి గట్టిగానే ఉంది. చాలాసార్లు రఫ్ అండ్ టఫ్గానే యూజ్ చేసింది. దగ్గర దగ్గర అల్లికలతో బాగానే ఉంది. ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఈ డిజైన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్ నల్ల పూసల దండ గురించి మాట్లాడదాం. ఈ నల్ల పూసల దండ ఏంటంటే 2.25 గ్రామ్స్ అంటే 2 తులాల నర అట్లా అయింది. ఇది మంచిగా డాలర్ అర్ధ తులం అట్లా వచ్చింది. మధ్య మధ్యలో చిన్నగా గోల్డ్ బాల్స్, ఇంకా కొంచెం ఇట్లా డిజైన్ తోటి ఏమంటారు కానీ చిన్న చిన్న చైన్స్ మధ్యలో. కింద లాకెట్కి కింద నల్ల పూసలు లాకెట్ కింద అట్లా హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఇది 2.5 గ్రామ్స్లో అంటే నిండుగానే వచ్చింది. ఇది కూడా 25 గ్రామ్స్లో ఇంత నిండుగా అంటే ఇది మంచిగా ఉంటుంది డిజైన్. ఇది చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు 10 గ్రామ్స్లో ఇంకా 18 గ్రామ్స్లో కూడా నల్ల పూసల దండ డిజైన్లు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అందులో 2 రకాల నల్ల పూసల దండలు కూడా పెట్టిన. ఇది 2022లో చేయించుకుంది కాదు, రీసెంట్గా అంటే 2024 ఆ టైంలో చేయించుకుంది. అప్పుడు 70,000 అట్లా నడుస్తుంది. అంటే 2.5కి ఎంత అయిందంటే 75 అట్లా యావరేజ్ చేసుకున్న 2 లక్షలలో అయింది ఇది. అదే ఇప్పుడైతే 3-4, అప్పటికి ఇప్పటికి సంవత్సరంన్నర 2 సంవత్సరాలైనా అన్ని డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు మనము ఈ నెక్లెస్ ఇంకా జుంకాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ జుంకాస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి బుట్టాల మోడలే. ఇవి ఎంత అంటే 12 గ్రామ్స్లు అట్లా అయినాయి. ఇట్లాంటి 10 గ్రామ్స్లలో కూడా దొరుకుతాయి కానీ మీది ఇట్లా స్టోన్తో కాకుండా చిన్నగా ఇట్లా డాలర్ షేప్లో వచ్చి వస్తుంది. ఇది స్టోన్స్ తోటి ఇట్లా రావడం వల్ల మీద 2 గ్రామ్స్ ఎక్కువైంది. మా వదిన ఇంకా నా కమ్మల బుట్టాలలో అందరికన్నా ఎక్కువ ఇష్టమైన జుంకా సెట్ అంటే ఇదే నాకు. అంత బాగుంటాయి ఇవి పెట్టుకుంటే మీద స్టోన్స్ రావడం వల్ల. ఇవి 12 గ్రామ్స్లో అయినాయి. అప్పుడు 50,000 అట్లనే. ఇక అట్లనే ఏదైనా రఫ్గా చెప్పేస్తున్నా, ఇక పేపర్ పట్టుకొని చెప్తే ఫుల్ లాంగ్ అయిపోతుంది లెంత్. డిజైన్ల కోసం జస్ట్ ఈ డిజైన్లు చూపించాలనే ఉద్దేశంతో రఫ్గా మీద చెప్పేస్తున్నా అంతే.
ఇప్పుడు ఈ నెక్లెస్ గురించి మాట్లాడుకుందాం. నెక్లెస్ ఇది కూడా సేమ్ నల్ల పూసల దండ అంతనే 2.5 తులాలు అంటే 25 గ్రామ్స్లో అలా అయినాయి. ఇది సేమ్ లైక్ మువ్వల హారం అట్లాంటి ప్యాటర్న్ అనమాట. ఇంత పెద్దగా డాలర్ వచ్చి ఒక తులమంతా కింద మువ్వలు, ఇంకా చుట్టూరా కూడా అదంతా చైన్ లాగా వచ్చి చుట్టూరా మొత్తం మువ్వలతోటి వచ్చిందనమాట. ఇక మిగతాదంతా చైన్ వెనకాల చిన్నగా రింగ్స్ తోటి హుక్కు అంతే. ఇది మా వదిన పెళ్ళి అప్పుడే వేయించుకుంది కాబట్టి అప్పుడు 50,000 లెక్కేసుకున్న, 2.5 కంటే 1,25,000 అట్లా అయిపోయింది. ఇక నెక్లెస్ మీద మొత్తం రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఇక మిగతా అన్నీ ఈ సెట్ మొత్తం మ్యాచ్ కావాలి కాబట్టి అదేంది కాసుల పేరు ఇది కమ్మలు అన్నీ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్లోనే వేయించుకుంది. ఒకసారి చూడండి దగ్గరికి వెళ్ళి. ఇది మంచి కమ్మ బుట్ట డిజైన్ తోటి ఉంది లాకెట్. మళ్ళీ అన్నీ రిక్యాప్ చేసి చెప్తున్నాను. కాసుల పేరు 5 తులాల అంటే 55 గ్రామ్స్, నల్ల ఊసల దండ 25 గ్రామ్స్, నెక్లెస్ 25 గ్రామ్స్, ఇంకా జుంకా సెట్ 12 గ్రామ్స్ అట్లా. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లోకి వెళ్ళి మా పెద్ద వదిన జ్యువెలరీలు కూడా చూడండి. అవేంటంటే ఒకటి మువ్వల హారం, 10 గ్రామ్స్ జుంకా సెట్, ఇంకా చిన్న నెక్లెస్ అదేంది లక్ష్మీదేవుల కాసుల పేరు నెక్లెస్ లాగా సెట్టు, ఇంకోటేమో ముత్యాల చౌకర్. ఇంకా దానికన్నా ముందు వీడియోస్ నేను సేవ్ చేసుకొని ఎలా కొన్నాను, ఎలా ప్లాన్ చేసుకొని ఏ ఐటెం కొన్నానో తెలుసుకోవాలనుకుంటే ఛానల్కి వెళ్ళి ఈ వీడియోస్ చూడొచ్చు. ఇది చెప్పాను కదా 18 గ్రామ్స్ నల్ల ఊసల దండ ఇది, ఇంకా చిన్న 5 గ్రామ్స్ జుంకా సెట్స్ అండ్ నా గాజులు 2026లో నేను కొన్న గాజులు. వాటి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి 10 గ్రామ్స్లో కూడా నల్ల పూసల దండ కావాలంటే ఈ డిజైన్ చూస్ చేసుకోండి, ఇది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే లైట్ వెయిట్గా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఏమైనా చోకర్ లాగా మీద అట్లా కావాలనుకుంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈ వీడియో ఏమాత్రం యూజ్ఫుల్ అనిపించినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి గోల్డ్ రియల్ జ్యువెలరీలు ఎన్నో పెడతాను కంప్లీట్ డీటెయిల్స్తో, కొంచెం కూడా కన్ఫ్యూజన్ కాకుండా. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ బయింగ్ టిప్స్, ఇంకా సేవింగ్ టిప్స్ అలాంటి ఎన్నో మీతో షేర్ చేసుకుంటాను. నా రియల్ గోల్డ్ జ్యువెలరీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి, కంపల్సరీ పెడతాను నా రియల్ గోల్డ్ జ్యువెలరీ కూడా. Don't forget to subscribe. Thank you for watching the video. Bye bye.